నమస్కారం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు చాలా కీలకమైన మంత్రి. మొత్తం రాయలసీమ జిల్లాలు మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాసి ఇచ్చేశాడు. అసలు ఆయనే మొత్తం క్యాండిడేట్లని ఆయనే డిసైడ్ చేస్తుంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయాలి, ఎవరు డ్రాప్ చేయాలి, ఇటువంటి విషయాలన్నిటి మీద కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముద్ర కనపడుతున్నది. ఇంత కీలకమైన మంత్రి కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అసలు ఆ ఏరియా మొత్తం తిరుగు ఉండకూడదు అని అనుకుంటారు అందరూ. జగన్ కూడా అదే అనుకుంటున్నట్టున్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు ఆయన మాట శాసనంలాగా సాగుతున్నది అని చెప్పి అందరూ అనుకుంటున్న ఈ తరుణంలో ఆయనకి ఇవాళ ఘోరమైన పరాభవం జరిగింది. అది కూడా వేరే వాళ్ళ నుంచి కాదు, ఏదో ప్రతిపక్ష పార్టీల నుంచి, లేకపోతే ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, వీళ్ళ నుంచి కాదు. సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద నిరసన వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుప్పం పర్యటనకి వెళ్తూ ఉంటే వీకోటలో వీకోట వరకు ఆయన వెళ్ళంగానే అక్కడ మొత్తం వైసీపీ నాయకులందరూ కలిసి ఆయన పర్యటనను అడ్డుకున్నారు. నువ్వు కుప్పం వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు మా సమస్యను ముందర పరిష్కరించు, తర్వాత నువ్వు ఎక్కడికన్నా వెళ్దుగాని అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అసలు అనుకోని ఒక పరాభవం ఎదురైంది. విషయం ఏంటి అంటే ఆ అడ్డుకున్న వైసీపీ నాయకులందరూ కూడా చిన్న చిన్న కాంట్రాక్టర్లు. వాళ్ళు ఏం చేశారు అంటే ఈ పంచాయతీలకి, గ్రామ పంచాయతీలకి నీటి సరఫరా చేసిన కాంట్రాక్టర్లు, చాలా చిన్న కాంట్రాక్టర్లు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ రక్షిత నీటి పథకాలకి నీళ్లు సప్లై చేయటం, అక్కడి నుంచి ప్రజలకు అందించటం, ఇటువంటి పనులు చేస్తుంటారు. ఆ కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం ఉన్న డబ్బులు మొత్తాన్ని దేనికి ఖర్చు చేస్తుందో ఎవరికి తెలియదు, కానీ తెస్తున్న అప్పుల్ని దేనికి ఖర్చు పెడుతున్నారో ఎవరికి తెలియదు. ఈ బిల్లులు కూడా చెల్లించట్ల. అది కూడా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే వీళ్ళు. మాకు బిల్లులు 4.5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాము, ప్రభుత్వం మాకు బిల్లులు ఇవ్వట్లేదు, నువ్వు పెద్ద మంత్రివి, నువ్వు మాకు ఇప్పించాలి కదా అని అక్కడ ఈ పంచాయతీకి నీటి సరఫరా చేసిన కాంట్రాక్టర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళందరూ ఎదురు తిరిగారు. మంత్రిని నిలదీసి అడిగారు. ఇది అసలు అప్రతిహత అధికారాన్ని చెలాయిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇది ఒక తీరని పరాభవం అని చెప్పాలి. మొత్తం అసలు నెంబర్ టూ ఏంటి, ఆయనే జగన్ కన్నా పెద్దవాళ్ళలాగా ఉంటాడు. మొత్తం పార్టీ మొత్తాన్ని శాసించే నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ బిల్లులు, నీటి బిల్లులు, పంచాయతీలకి నీళ్లు సప్లై చేసిన కాంట్రాక్టర్లకి బిల్లులు ఇప్పించలేక ఆయన ఇంత పరాభవాన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వైసీపీలో జరిగిన ఈ తిరుగుబాటుతోటి ఒక్కసారిగా పార్టీ మొత్తం ఉలిక్కిపడ్డది. ఇప్పటికే మనం చూస్తున్నాం, అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఆ పార్టీ ఖాళీ చేసి వెళ్ళిపోతున్న తరుణంలో ఆ పార్టీలో పనిచేసిన పార్టీ నాయకులు, ఆ పార్టీ కాంట్రాక్టర్లు అందరూ కూడా అసలు మేము ఇదేంటి, మాకు బిల్లులు ఇవ్వకుండా మేము ఇప్పటికే ఆకలితోటి అలమటిస్తున్నాం, మేము బిల్లులు రాకపోతే ఎట్లా, ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి గవర్నమెంట్ పనులు చేస్తే మాకు బిల్లులు ఇవ్వకుండా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకే బిల్లులు ఇస్తారా, మాకు ఇవ్వరా అని వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద తిరుగుబాటు ప్రకటించారు. మరి ప్రభుత్వం దగ్గర అయితే మరి డబ్బులు ఉన్నాయి, లేకపోతే ఈ బటన్ నొక్కుతుంటే పడుతున్నాయి కదా. కొంతమందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా బటన్ నొక్కి డబ్బులు వేసేస్తున్నారు కదా. మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే ఇట్లా బటన్ నొక్కలేరు కదా. మరి డబ్బులు ఉంచుకొని కాంట్రాక్టర్లకి ఇవ్వకపోతే ఎట్లా? ఈ ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లు అడుగుతున్నారు. దీనికి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర ఆయనకి సమాచారం ఏమీ లేదు, సమాధానం లేదు. దాంతో వాళ్ళకి సమాచారం ఏమి ఇవ్వలేకపోయాడు. ఇదే పరిస్థితి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఉన్నది అనేది వైసీపీ నాయకులే చెప్తున్నారు. కనీసం చిన్న కాంట్రాక్టర్లకి నిధులు సర్దుబాటు చేస్తే వాళ్ళన్నా కొంచెం సంతృప్తి చెంది, ఇప్పుడు రాబోయేది ఎండాకాలం కదా, నీటి సరఫరాకి నిధులు ఇవ్వకుండా ఆపిపెడితే ఎట్లా? తాగునీటి సరఫరా టాప్ ప్రయారిటీలో ఉండాలి కదా. ఇదే ప్రశ్న వీళ్ళందరూ కూడా కాంట్రాక్టర్లు అడుగుతూ ఉన్నారు.
అడగటం కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి ఒక మోనార్క్ని అడగటం అనేది ఇప్పుడు రాష్ట్రం మొత్తం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.